అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదిరి బాకన పడుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన సంతోషం కన్నా స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీలో ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తోంది. నిన్నటి వరకు పాలకుర్తి, కామారెడ్డి, జగిత్యాల నియోజకవర్గాల్లో రచ్చకెక్కిన ఈ వివాదాలు తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏకంగా దాడుల వరకు వెళ్లాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వర్గపోరు వీధి దాడులకు దారితీసింది. జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిని టీపీసీసీ ఇటీవల నియమించింది. అయితే ఈ నియామకాన్ని స్థానిక సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మండలంలోని అర్వపల్లికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గానికి అసమ్మతి నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. పరిస్థితి చేయి దాటి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరుకోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే సామేల్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గాంధీ భవన్ కు వచ్చి మరీ నినాదాలు చేశారు. కేవలం తుంగతుర్తిలోనే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉమ్మడి వరంగల్లో మంత్రి కొండా సురేఖ దంపతులకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రికి తెలియకుండా దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి రివ్యూ మీటింగ్ పెట్టడంపై కొండా సురేఖ భగ్గుమన్నారు. సీఎంకు లేఖ రాయడంతో పాటు కడియం మీద చర్యలు తీసుకోవాలంటూ పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు. అటు కామారెడ్డిలో కూడా వర్గపోరు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. చంద్రశేఖర్ రెడ్డి భార్య గురించి ప్రత్యర్థి వర్గం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో సంచలనం రేపాయి. దీంతో పార్టీ హైకమాండ్ స్వయంగా కలగజేసుకుని ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసింది. కానీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రౌండ్ లెవెల్లో ఇంకా పరిస్థితి సెట్ అవ్వలేదు. మరోపక్క పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి స్థానిక నాయకులకు మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా సొంత జిల్లా, సొంత పార్టీలో ఒక వర్గం వ్యతిరేకంగా మారింది. మరోపక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. నాయకుల మధ్య రోజుకో వివాదం తెరపైకి వస్తూ ఉండడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. మొత్తం మీద నాయకుల మధ్య ఈ ఆధిపత్య పోరు, వీధి దాడులు చూసి కాంగ్రెస్ సామాన్య కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వెంటనే కఠినంగా వ్యవహరించి క్రమశిక్షణ తప్పే నాయకులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని క్యాడర్ ఆందోళన చెందుతోంది.